Good morning, all of you. ఫస్ట్ BA సంబంధించి హిస్టరీలో సెకండ్ సెమ్ మన ఫోర్త్ క్లాస్ మాట్లాడుతున్నాం. భక్తి సూఫీ ఉద్యమాలు. భక్తి సూఫీ ఉద్యమాలు. ఫస్ట్ BA వాళ్ళకి సెకండ్ సెమ్లో ఫోర్త్ యూనిట్ కింద మనం భక్తి సూఫీ ఉద్యమాల గురించి మాట్లాడుతున్నాం. అంతకుముందు క్లాసులో భక్తి ఉద్యమంలో ప్రముఖమైనటువంటి కొంతమంది వ్యక్తులు హైందవ మత పునరుద్ధరణ కోసం వాళ్ళు ఏం చేశారు, భారతదేశంలో ఉన్నటువంటి హైందవ మతం తన సనాతన విధానాన్ని అనుసరిస్తూ క్రింది వర్గాల్ని అణిచివేయడం ద్వారా భారతదేశంలో హైందవ మతం తన మనుగడ కోల్పోతుందని భావించినటువంటి కొంతమంది ప్రముఖులు, ఉద్యమకారులు కొన్ని ఉద్యమాలను ప్రారంభించినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. ఇందులో ముఖ్యంగా భక్తి ఉద్యమాన్ని మధ్య కాలంలో ప్రాధాన్యత వహించినటువంటి ఉద్యమంగా చరిత్రకారులు భావించడం అనేది జరిగింది. అంటే హైందవ మతంలో ఉన్నటువంటి సనాతన విధానాలను, సనాతన సాంప్రదాయాలను, కర్మకాండలను, బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని, వర్ణ వ్యవస్థను, కుల వ్యవస్థను వ్యతిరేకిస్తూ బ్రాహ్మణేతరుల యొక్క ప్రాధాన్యతను, హైందవ మతానికి ప్రాధాన్యత ఉండాలి అంటే బ్రాహ్మణేతరులకు కూడా హైందవ మతంలో ప్రాధాన్యత కల్పించబడాలి అన్నటువంటి ఉద్దేశంతో బ్రాహ్మణులు చేస్తున్నటువంటి ఆగత్యాలకు అడ్డుకట్ట వేయడానికి, హైందవ మతంలో ఒక నూతనత్వాన్ని తీసుకురావడానికి కొంతమంది ప్రముఖులు చేసినటువంటి ఈ ఉద్యమం భక్తి ఉద్యమంగా పేర్కోవడం అనేది జరిగింది. ఈ భక్తి ఉద్యమం అనేది హిందూ మతానికి చెందినటువంటి విషయంగా మనం భావిస్తున్నాం. మరి సూఫీ ఉద్యమం అనేది ఇస్లాం మతానికి సంబంధించిన భక్తి ఉద్యమంగా మనం భావిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. సరే, భక్తి ఉద్యమం గురించి మాట్లాడుతూ లాస్ట్ క్లాస్లో ప్రధానంగా భక్తి ఉద్యమానికి ఎవరు ప్రాధాన్యత వహించారు, భక్తి ఉద్యమం యొక్క భారతదేశం దాని ప్రభావం ఎలా ఉంది, దాంట్లో ముఖ్యమైన వారు ఎవరు అన్న దాని గురించి చూస్తే, అసలు భక్తి అంటే అత్యంత భక్తి శ్రద్ధలతో మోక్ష సాధనకే చేసే దైవ పూజనే భక్తి అంటారని మనం చెప్పాం. అత్యంత భక్తి శ్రద్ధలతో మోక్ష సాధనకై చేసే దైవ పూజనే భక్తి అని పిలుస్తాం. అత్యంత భక్తి శ్రద్ధలతో మోక్ష సాధనకి చేసే దైవ పూజని మనం భక్తి అంటామని చెప్తున్నాం. అయితే మధ్య కాలంలో ఇలాంటి భక్తి ఉద్యమానికి అత్యధిక ప్రాధాన్యత వహించినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా ఆది అంటే మొట్టమొదటి వాడు పర్సన్ మనం ఆది శంకరాచార్యుడు. ఇతని పేరు శంకరాచార్యుడు. అయితే మొట్టమొదటి వాడు ఆది శంకరాచార్యుడు అని పిలుస్తాం మనం. ఇతను మొదలుకొని భారతదేశంలో భక్తి ఉద్యమం రామానుజుడు, రామానందుడు, చైతన్యుడు, అదేవిధంగా ఇంకా కొంతమంది ప్రముఖ వ్యక్తులుగా దాయి దయాళ్, మేరాభాయి, నింబార్కుడు, కబీర్, గురునానక్, ఇలాగ ఎంతో మంది ప్రముఖులు ఇందులో మనకి భక్తి ఉద్యమం గురించి మనం మాట్లాడే సందర్భాలు చూసాం. అయితే ఈ భక్తి ఉద్యమానికి సంబంధించి వారి బోధనలు ముఖ్యంగా పూజారుల భక్తి ఉద్యమం అనేది ఆనాటి పూజారులైనటువంటి పేర్కొన్నటువంటి బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని ఈ భక్తి ఉద్యమం అనేది ఖండించింది. అంతేకాకుండా సంస్కృత భాషను వ్యతిరేకించడమే కాకుండా ప్రజల భాషలోనే తమ సిద్ధాంతాలను ప్రసారం చేసి ముఖ్యంగా బెంగాలీ, గుజరాతీ, హిందీ, అదేవిధంగా కొన్ని ప్రాంతీయ భాషల్లో ఆ కాలంలో భక్తి ఉద్యమం కొనసాగడం అనేది జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో అన్ని వర్గాలను భక్తి ఉద్యమం ఆకర్షించినటువంటి విధానం మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఉద్యమం ప్రజలకు ఒక నూతన మార్గాన్ని చూపించేందుగా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా హిందూ ప్రజల్లో ఒక నూతన నమ్మకాన్ని, ఉత్తేజాన్ని కలిగించి ఆనాటి బ్రాహ్మణేతరులు కూడా సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా మెలగడానికి ఈ భక్తి ఉద్యమం అత్యంత ప్రాధాన్యత వహించింది అన్న విషయం మనకి తెలుస్తుంది.
అయితే ఈ భక్తి ఉద్యమానికి సంబంధించి ముఖ్యంగా శంకరాచార్యుడి గురించి ప్రస్తావించాం. మన లాస్ట్ క్లాస్లో శంకరాచార్య గురించి చెప్తూ ఈ ఆది శంకరాచార్యులు అంటే ఆద్యుడిగా చెప్పవచ్చు, భక్తి ఉద్యమానికి ఆద్యుడిగా చెప్పబడుతున్నటువంటి ఈ శంకరాచార్యులు బోధించినటువంటి సిద్ధాంతం ఏమని సిద్ధాంతం అని చెప్పాము. ఆది శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతాన్ని భారతదేశంలో ప్రసారం చేసినటువంటి వ్యక్తిగా మనం ఆది శంకరాచార్యుల గురించి చూస్తూ ఉన్నాం. ఇతను ముఖ్యంగా ఇతని గురించి మాట్లాడుతూ బెనారస్ చెందినటువంటి ఆనంద యోగి యొక్క నాయకత్వంలో గోవింద యోగి యొక్క నాయకత్వంలో ఇతను శంకరాచార్యుడు ప్రభావితం చేయబడ్డాడని, చివరికి ఇతను ఆది శంకరాచార్యులకు ప్రాధాన్యత ఏంటంటే హిందూ మతానికి నూతన తాత్వికతను జోడించాడు. హిందూ మతానికి నూతన తాత్వికతను జోడించి భారతదేశంలో హైందవ మతానికి ప్రాధాన్యత కల్పించి హిందూ మతస్థులకు ఒక నమ్మకాన్ని కల్పించడంతో పాటు ఈ హిందూ మతాన్ని వదిలి వెళ్ళిన వారికి తిరిగి హిందూ మతంలో తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిగా మనం ఆది శంకరాచార్య గురించి చూస్తే తెలుస్తుంది. అయితే మోక్షం పొందాలంటే జ్ఞాన మార్గాన్ని అనుసరించాలి అని బోధించినటువంటి వ్యక్తి ఆది శంకరాచార్యుడు. అయితే ఇతని యొక్క బోధనలు, ఆదిశంకరుడు యొక్క బోధనలు, ఇతని సిద్ధాంతాలు సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషలు లేకపోయినప్పటికీ అతను అనుసరించినటువంటి అతని తర్వాత అతని శిష్యులుగా అతను అనుసరించినటువంటి కొంతమంది ప్రముఖులు ప్రాంతీయ భాషల్లో సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో వాటిని రచించి భక్తి ఉద్యమం వైపు బ్రాహ్మణేతలను తిరిగే విధంగా చేసినటువంటి విధానం మనకి తెలుస్తుంది. ఆదిశంకరాచార్య తర్వాత మనం రామానుజుని గురించి చెప్పాం. ఎందుకంటే భక్తి ఉద్యమంలో ఆది శంకరాచార్యుడి తర్వాత నాయకత్వం వహించినటువంటి ప్రముఖ వ్యక్తి యొక్క రామానుజాచార్యుడు. అయితే ఇతని యొక్క విధానం ఏంటంటే జ్ఞాన మార్గాన్ని కాదని, మోక్షం సాధించాలంటే జ్ఞాన మార్గం కాదని మోక్ష మార్గం గురించి బోధించాడు. అంటే జ్ఞానం పొందాలంటే మాత్రమే మోక్షం లభించదని, జ్ఞాన మార్గాన్ని కాదని మోక్షాన్ని పొందాలంటే మోక్ష మార్గాన్ని గురించి ఇతను తెలియజేసినటువంటి విధానం మనకి తెలుస్తుంది. ముఖ్యంగా సంపూర్ణ ఏకస్వరూపాసన గురించి, అదే సిద్ధాంతం గురించి ఈ యొక్క రామానుజాచార్యుడు వివరించడం అనేది జరిగింది. భక్తికి ప్రధానమైనటువంటి మార్గం భగవంతుని చేరుకోవడమే. అన్ని కులాల వారు భగవంతుని చేరుకోవచ్చు. ఇది ఫలానా ఉన్నతమైన కులాల వర్గానికి మాత్రమే మోక్షం లభిస్తుందని లేదు. అన్ని కులాల వారు, అన్ని మతాల వారు భగవంతుని చేరుకోవడానికి భక్తి మార్గం అంటే భక్తే ప్రధానమైనటువంటి మార్గం ఇతను చూపించడం అనేది జరిగింది. ఇతను చివరికి ఈ రామానుజాచార్యుడు 120 సంవత్సరాలు భారతదేశంలో తన జీవనాన్ని కొనసాగించి సమాధి చేయబడ్డాడు. అదేవిధంగా తర్వాత కాలంలో నింబార్కుడు గురించి కానీ, మధ్యాచార్యుల గురించి, అదేవిధంగా భారతదేశంలో అత్యంత ప్రాచీనంగా ఉత్తర భారతదేశాన్ని నాయకత్వం వహించినటువంటి కొంతమంది ప్రముఖులు ఉన్నారని వాళ్ళ గురించి మనం మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఉత్తర భారతదేశానికి సంబంధించి భక్తి ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి రామానందుడు అని మాట్లాడారు. రామానందుడు భక్తి ఉద్యమంలో ఉత్తర భారతదేశానికి ప్రాధాన్యత వహించినటువంటి వ్యక్తి రామానందుడు. భక్తి ఉద్యమంలో ఇతడు ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి వాడుగా చెప్పబడ్డాడు. ఇదేంటంటే ఇతను యొక్క వర్గం బ్రాహ్మణ వర్గానికి చెందినవాడు. బ్రాహ్మణుడు అయితే బ్రాహ్మణుడు అయ్యింది కూడా భారతదేశంలో బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని తిరస్కరించినటువంటి వ్యక్తిగా మనకి ఈ యొక్క రామానందుడు చెప్పబడడం అనేది జరిగింది. లాస్ట్ క్లాస్లో రామానందుడి గురించి మాట్లాడమని ఏంటంటే ఏమని చెప్పారు రామానందుడి గురించి, ఇక తమ సొంత బ్రాహ్మణ కులాన్ని ఆధిపత్యాన్ని వ్యతిరేకించి తన గంగా నదీ తీర ప్రాంతాల తన సిద్ధాంత ప్రచారానికి హిందీ భాషను ఉపయోగించినటువంటి వ్యక్తి. ఇది రామానుజుడు విశిష్టాద్వైతాన్ని వాడాడు. విశిష్టాద్వైత సిద్ధాంతం. ఆది శంకరాచార్యేమో అద్వైత సిద్ధాంతం. ఇక్కడ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని రామానుజుడు ఉపయోగించాడు. అంతేకాకుండా సాంఘిక దురాచారాలను, కర్మకాండలను తిరస్కరించినటువంటి ఇతను ముఖ్యంగా ఆనాటి సంస్కృత హిందీ భాషకు తర్వాత కాలంలో ప్రాధాన్యత ఇచ్చినటువంటి విషయం. ఇతను ఆనంద భాషలో శూద్రుల యొక్క వ్యాధాల గురించి, అదేవిధంగా చతుర్వర్ణాల గురించి, అన్ని కులాల వారి యొక్క సమానత్వం ప్రదర్శించాలని, లేకపోతే తన యొక్క మనం చేసినటువంటి భక్తి ఉద్యమానికి అంత ప్రాధాన్యత ఉండదని వివరణ చేసినటువంటి వ్యక్తి యొక్క రామానందుడు. అయితే రామానందుడు యొక్క శిష్యుల్లో ముఖ్యంగా తనకంటే తక్కువ కులం వారు ఎక్కువగా తన శిష్యులుగా రామానందుడి దగ్గర పనిచేసినటువంటి విధానం మనకు తెలుస్తుంది. ముఖ్యంగా అతని శిష్యుల్లో ధర్మచారి అనేటువంటి వ్యక్తి,
అతను నాయి బ్రాహ్మణుడు. అదేవిధంగా రవిదాస్ అనే పర్సన్ కూడా పనిచేశాడు. అతను ఒక చర్మకారుడిగా పనిచేశాడు. అదేవిధంగా కబీరు ఒక మహమ్మదీయుడికి సంబంధించినటువంటి పర్సన్. ఇతని యొక్క శిష్యులుగా చాలా మంది స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళు ముఖ్యంగా పద్మావతి, సురశ్రీలు అనే వాళ్ళు కూడా, ఈ పద్మావతి సురశ్రీలు అనే వాళ్ళు కూడా యొక్క భక్తి ఉత్సవంలో ముఖ్యంగా రామానందుడి యొక్క శిష్యరికంలో వాళ్ళ దగ్గర పనిచేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా నెక్స్ట్ గా మనం చూస్తే రామానందుడితో చూస్తే కబీర్ గురించి మాట్లాడాం. కబీర్ ఇతను ఒక ముస్లిం కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. కబీర్ అయినప్పటికీ కూడా మధ్య యుగంలో భారతదేశంలో ఒక మత ప్రముఖ సంఘ సంస్కర్తగా యొక్క ముఖ్యంగా రామానందుడి యొక్క శిష్యుల్లో విప్లవ భావాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా కబీర్ అనే ఉండడం అనేది తెలుస్తుంది మనకి. ఎందుకంటే కబీర్ ఎవరి దగ్గర శిష్యులుగా చేశాడంటే రామానందుడి దగ్గర శిష్యులుగా చేసి ఇతను కూడా కుల వ్యవస్థను ఖండించినటువంటి ఇతను విగ్రహాలను కర్మకాండం కూడా ఇతను ఖండించాడు. అయితే ముఖ్యంగా ఇతను దేని గురించి మాట్లాడితే తీర్థయాత్రలను వ్యతిరేకించాడు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే తీర్థయాత్ర చేయడానికి వ్యతిరేకించాడు. మహిళలు ఆనాడు తీర్థయాత్ర గురించి పరదా పద్ధతి తీర్థయాత్ర గురించి, పరదా పద్ధతి గురించి, అదేవిధంగా కర్మకాండలు, బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం, బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని, కర్మకాండాలను, ఈ యొక్క పరదా పద్ధతిని తీర్థయాత్ర చేయడానికి వ్యతిరేకించారు. ముఖ్యంగా నాటి పరదా పద్ధతిలో స్త్రీల ఇబ్బంది పడుతున్నటువంటి బాధల గురించి సమాధానం తెలియజేసినటువంటి వ్యక్తి. ఇతర పరదా పద్ధతి తిరస్కరించడమే కాకుండా ఒక సాధారణ జీవితాన్ని జీవనాన్ని కబీరు సృష్టించినటువంటి విధానం మనకు తెలుస్తుంది. కబీరు తన యొక్క దేవుడు ఒక్కడే అని కబీర్ యొక్క విశ్వాసంగా, రాముడన్నా రహీమన్నా ఒకటే అని, రాముడు రహీం భగవంతుడు ఒక్కడే అని, రాముడన్నా రహీమన్నా ఒక్కటే అనే విధానాల గురించి మాట్లాడుతూనే హిందూ ముస్లిం యొక్క మధ్య మైత్రిని కాంక్షించినటువంటి ప్రముఖ వ్యక్తి. వాళ్ళ యొక్క స్నేహం, అన్నదమ్ముల వల్ల స్నేహపూరితమైనటువంటి వాతావరణం కలిగి ఉండాలని హిందూ ముస్లింల యొక్క ముగ్గురు ఇద్దరు కూడా సర్వోన్నతమైనటువంటి భక్తిని యొక్క భగవంతుని యొక్క బిడ్డలని ఇతడు యొక్క గట్టి నమ్మకం అనమాట. ముఖ్యంగా ఈ యొక్క కబీర్ యొక్క విధానం గురించి మాట్లాడుతూ ఇతని యొక్క శిష్యులను కబీర్ పందీస్ అంటారని, ఇతని యొక్క రచనల దోహాల్ని బీజక్ అంటారని చెప్పాం. బీజక్ కబీర్ పందీస్. కబీర్ యొక్క శిష్యులను కబీర్ పందీస్ అని పిలుస్తారు. ఇతని యొక్క రచనలను దోహాలను బీజక్ అని పిలవడం అనేది. అయితే ఇతని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇతని యొక్క హిందూ ముస్లింలు, భారతదేశంలో హిందూ ముస్లింలు సోదర భావాన్ని కలిగి ఉండాలి అన్న ఉద్దేశంతో మాట్లాడుతూనే ఒకే మట్టి నుండి తయారు చేయబడినటువంటి రెండు కుండల వంటి వారు, ఒకే మట్టి నుండి తయారు చేయబడినటువంటి రెండు కుండల వంటి వారు అంటే హిందువులు ముస్లింలు అనేవాళ్ళు ఒకే మట్టి నుండి తీసుకోవడానికి రెండు కుండల వంటి వారు అని తెలియజేయబడింది. అంతేకాకుండా ఈ యొక్క ముఖ్యంగా తీర్థయాత్రలను గంగా నదిల స్థానాల్లో స్నానం ఆచరించడం గురించి కానీ, మనస్సు పవిత్రత లేనిదే ఎంత తీర్థయాత్ర చేసినా పవిత్రమైనటువంటి గంగా నదిలో మునిగిన పవిత్రత ఆ యొక్క మీకు ఉన్నటువంటి మనసులో పవిత్రం లేకుండా మీరు ఎన్ని తిరిగినా ఆ పవిత్ర సంబంధించి ఉండదు. అందుకని ఇతను ఏమంటే పవిత్రమైన హృదయం లేకుండా విగ్రహాలను ఆరాధించడం వల్ల కానీ, గంగా నదిలో స్నానం ఆచరించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుంది. అంటే అసలు ఆ మనసే పవిత్రంగా లేనప్పుడు గంగా నదిలో మునగడం వల్ల, లేకపోతే ఈ పవిత్ర తీర్థయాత్రలు చేసినంత మాత్రాన ఎటువంటి ప్రయోజనం ఉండదు అన్న విషయం గురించి ఈ యొక్క కబీర్ తన బోధనల ద్వారా తెలిసినటువంటి విధానం మనకి తెలుస్తుంది. అయితే నెక్స్ట్ వన్ మనకి గురునానక్ గురించి ప్రస్తావించాము. తన యొక్క సోదరులు, తన యొక్క శిష్యులు గురునానక్ పేరు మీదుగా తన అనుసరి సిక్కు మతాన్ని ఏర్పాటు చేసినటువంటి విధానం. ఈ యొక్క పంజాబ్ లోని తల్వాండ్ అనేటువంటి గ్రామంలో 1469 సంవత్సరంలో జరిగినటువంటి ఇతను తన యొక్క సిద్ధాంతాలు కబీర్ సిద్ధాంతాలు పోలి ఉండే విధంగా ఉన్నాయని, ఇతను కాలురామ్ తృప్తదేవ్ దంపతులు జన్మించినటువంటి ఇతను
ముఖ్యంగా ఢిల్లీ సుల్తాన్ల పాలనలో ఒక సుల్తాన్పూర్ అనేటువంటి రాష్ట్ర ధాన్యగానంలో ఇతను పనిచేసినటువంటి సందర్భం తర్వాత భక్తి ఉద్యమం చేత ప్రభావితమై పర్షియా, హిందీ, పంజాబీ భాషను బాగా అధ్యయనం చేసి తన యొక్క బోధనలన్నీ కూడా ఆది గ్రంథమైనటువంటి గ్రంథంలో పొందపరిచిన దాని గురించి మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడాం. అదేవిధంగా చైతన్యుడి గురించి, మీరాబాయి గురించి, తులసీదాస్ గురించి, రామదాస్ గురించి, మనకి సూరదాస్ గురించి ప్రస్తావన మనం లాస్ట్ క్లాస్లో చేస్తాం. ఇది భక్తి ఉద్యమానికి సంబంధించి భారతదేశంలో ఒక ఉన్నతమైన విధానం కొనసాగినటువంటి సిచ్యువేషన్. అయితే ఇప్పుడు భారతదేశంలో సంబంధించినటువంటి ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో వీటి గురించి పూర్తి వివరణ ఇచ్చాము. అయితే ఇప్పుడు సూఫీ ఉద్యమం యొక్క ప్రాధాన్యత అంటే భక్తి ఉద్యమం లాస్ట్ క్లాస్ చెప్పిన తర్వాత ఒకసారి పూర్తి వివరణ కోసం వాళ్ళ గురించి చెప్పగానే జరిగింది. ఇప్పుడు సూఫీ ఉద్యమం యొక్క ప్రాధాన్యత భారతదేశంలో ఎలా కొనసాగింది, ఏంటి సూఫీ ఉద్యమం అనేది ఒకసారి చూద్దాం. భారతదేశానికి సంబంధించి మధ్య భారతదేశంలో భక్తి ఉద్యమం ఎలా కొనసాగిందో, సూఫీ ఉద్యమం కూడా అదే విధంగా కొనసాగినటువంటి విధానం మనకి తెలుస్తుంది. అంటే భక్తి ఉద్యమం లాగానే సూఫీ ఉద్యమం కూడా హిందూ ముస్లింలను ఒకే వేదికపై చేయడానికి ప్రయత్నించినటువంటి ఉద్యమం. అంటే భక్తి ఉద్యమం ఇక ముస్లింలు వేరని, హిందువులు వేరని, లేకపోతే వేరే వేరే ఒక కబీర్ గురించి మాట్లాడారు. ఒక ఇస్లాం మతానికి చెందినటువంటి కబీర్ హిందువులు, ముస్లింలు ఒకే మట్టి నుండి తయారు చేయబడినటువంటి 2 కుండల వంటి వారని, లేకపోతే పవిత్రమైనటువంటి మనసు లేకుండా గంగా నదిలో స్నానం ఆచరించినంత మాత్రాన మనకి పవిత్రత వస్తుందా? తీర్థయాత్రలు చేసినంత మాత్రాన మనకు పవిత్రత వస్తుందా? అసలు ముందే పవిత్రమైనటువంటి మనసు లేనప్పుడు ఎన్ని చేసినా వృధా అని ఆ యొక్క ముస్లిం గురించి, హిందువుల యొక్క ఐక్యత కోసం తన మైత్రిని కాచుకున్నటువంటి వ్యక్తిగా మన భక్తి ఉద్యమంలో కొంతమంది గురించి మాట్లాడారు. సూఫీ ఉద్యమం కూడా అంతే. మధ్య భారతదేశంలో భక్తి ఉద్యమం ఎలా కొనసాగిందో సూఫీ ఉద్యమం కూడా ముస్లింలు అదేవిధంగా హిందువుల యొక్క ప్రాధాన్యతను వాళ్ళ మైత్రిని కాంక్షిస్తూ వాళ్ళందరినీ కూడా ఒకే వేదికపై తేవడానికి ప్రయత్నం చేసినటువంటి ఉద్యమంగా మన ఈ యొక్క ఉద్యమం గురించి మాట్లాడుతున్నాం. ముఖ్యంగా ముస్లింల యొక్క మత విశ్వాసానికి మరొక పేరే సూఫీ ఉద్యమం. ముస్లింల యొక్క మత విశ్వాసానికి మరో పేరు, అంటే భారతదేశంలో హిందువుల యొక్క మత విశ్వాసానికి ఒక పేరు భక్తి ఉద్యమం అయితే, ముస్లింల యొక్క మత విశ్వాసానికి, హిందువుల మతానికి సంబంధించినటువంటి గురించి మాట్లాడితే అది భక్తి ఉద్యమం. అదేవిధంగా ముస్లింల మత విశ్వాసానికి సంబంధించినటువంటి మరొక పేరే యొక్క సూఫీ ఉద్యమంగా చరిత్రకారులు పేర్కోవడం అనేది జరిగింది. అయితే ఈ సూఫీ యొక్క ఉద్యమం కానీ సూఫీ మతం అనేది అసలు ఎక్కడ ప్రారంభమైంది అంటే అరేబియాలో ప్రారంభమైనటువంటి ఈ యొక్క సూఫీ ఉద్యమం ఎక్కడ ప్రారంభమైందంటే అరేబియాలో ప్రారంభమైనటువంటి ఈ సూఫీ ఉద్యమం ఎక్కడికి ప్రారంభమైనటువంటి సూఫీ ఉద్యమం భారతదేశానికి ఇది వ్యాప్తి చెందింది. భారతదేశానికి అంటే సూఫీ మతాన్ని భారతదేశం చేసినటువంటి ఘనత ఎవరికి దక్కుతుంది అంటే అరబ్బులకు దక్కుతుంది. అరేబియా దేశం అరబ్బులు, ఇస్లాం మతానికి చెందినటువంటి అరబ్బులు ఎక్కడో అరేబియా దేశంలో ప్రారంభించబడినటువంటి సూఫీ ఉద్యమం భారతదేశానికి వ్యాప్తి చెందినటువంటి విధానం మనకు తెలుస్తుంది. సూఫీ ఉద్యమాన్ని భారతదేశానికి వ్యాప్తి చేసినటువంటి ఘనత ఎవరికి దక్కుతుంది అంటే అరబ్బులకు దక్కుతుంది. అరేబియా దేశానికి చెందినటువంటి ఇస్లాంలో ప్రముఖంగా ఉన్నటువంటి ఈ అరబ్బులు అనేవాళ్ళు భారతదేశానికి సూఫీ ఉద్యమాన్ని పరిచయం చేసినటువంటి ఘనత అరబ్బులకు దక్కుతుంది అనమాట. ముఖ్యంగా ఈ యొక్క 19వ శతాబ్దంలో సూఫీయిజం అనే ఆంగ్ల పదం వాడలోకి వచ్చింది. సూఫీయిజం అనే పదం ఎప్పుడు వాడుకలోకి వచ్చిందంటే క్రీస్తకం 19వ శతాబ్దంలో వాడుకలోకి వచ్చినటువంటి ఈ సూఫీయిజం అనేటువంటి పదం. సూఫీ అనే పదం మనకి అర్థం ఏంటంటే సూఫీ అనే ఇక పదం నుండే సఫా అనే పదం నుండి సూఫీ అనే పదం
ఏర్పడినట్టు చరిత్రకారులు తెలియడం జరుగుతుంది. సఫ అనేటువంటి పదం నుండి సూఫీ అనేటువంటి పదం ఆవిర్భించిందని ఏర్పడిందని కొందరు ఈ పండితులు దీని గురించి తెలియజేస్తూ ఉన్నారు. అయితే మరికొందరు సఫ కాదు సుఫ అని మరికొందరు దీని గురించి వివరణ చేస్తూ ఉన్నారు. సూఫీ సూఫీ యొక్క ఉద్యమం అనేది లేదా సూఫీ అనే ఉద్యమం ప్రధానంగా సూఫీ అనే పదం ఏ పదాల నుండి ఏర్పడిందని చెప్తున్నారు అంటే సఫ అనే పదం నుండి సూఫీ అనే పదం ఏర్పడిందని కొంతమంది పండితులు తెలియజేస్తుంటే సుఫ అనే పదం నుండి ఏర్పడిందని మరి కొంతమంది ఈ యొక్క పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఏది ఏదైనప్పటికీ సూఫీ ఉద్యమం ఇస్లాం యొక్క మత విశ్వాసానికి చెందినటువంటి ఉద్యమం. ఈ సూఫీ అనే ఉద్యమానికి సంబంధించినటువంటి సూఫీ అనే పదం సఫ లేదా సుఫ. సఫ అని మరి కొంతమంది పండితులు, సుఫ అని మరి కొంతమంది పండితులు వివరణ చేసినప్పటికీ సఫ లేదా సుఫ అనే పదం నుండి సూఫీ అనేటువంటి పేరు వచ్చినటువంటి విధానం మనకి తెలుస్తూ ఉందన్నమాట. ఏదైనప్పటికీ సుఫ అంటే మహమ్మద్ అనేటువంటి పర్సన్ మసీదు వెలుపల ఆయన శిష్యులు మత సమావేశాలు జరిపే ప్లాట్ఫామ్ లాంటిది అని చరిత్రకారులు వివరిస్తూ ఉన్నారు. ఏంటంటే సుఫా సుఫా అనేటువంటి ఈ పదం నుంచి ఏర్పడినటువంటి సూఫీ అనగా అసలు మామూలు సుఫా అంటే ఏంటంటే మహమ్మద్ అనేటువంటి పర్సన్ దేవుడు ఈ దేవుడు కలిసి ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మసీదు వెలుపల ఆయన శిష్యులు అంటే మహమ్మద్ యొక్క శిష్యులు మసీదు వెలుపల కూర్చుని సమావేశాలు జరిపే ఒక ప్లాట్ఫామ్, ఒక అరుగు, ఒక విధానం అని తెలియజేస్తూ ఉన్నారన్నమాట. అయితే ముఖ్యంగా దీనికి అర్థం ఏంటంటే బస్రాకు చెందినటువంటి జహీజ్ మొదటిసారిగా సూఫీ అనే పదాన్ని బస్రాకు చెందినటువంటి బస్రా అనే ప్రాంతానికి చెందినటువంటి జహీజ్ బస్రా అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి జహీజ్ బస్రా అనే ప్రాంతానికి చెందినటువంటి జహీజ్ అనే పర్సన్ మొట్టమొదటిగా ఈ యొక్క సూఫీ అనేటువంటి పదాన్ని ఉపయోగించినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. అంటే సూఫీ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా బస్రాకు చెందినటువంటి జహీజ్ అనేటువంటి పర్సన్ మొట్టమొదటిసారిగా సూఫీ అనే పదాన్ని ఉపయోగించాడు. అసలు ఈ క్రీస్తు శకం 10వ శతాబ్దంలోనే అంటే పూర్వీకులై ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అరేబియా పర్షియా ప్రజల యొక్క సాంఘిక మత జీవనాన్ని ప్రభావితం చేసినటువంటి విధానం. అంటే మనం 19 గురించి మాట్లాడుతాం. అసలు క్రీస్తు పూర్వం 10వ శతాబ్దం కంటే ముందే 10వ శతాబ్దం కంటే ముందే ఈ యొక్క సూఫీ మతం ముఖ్యంగా ఎక్కడెక్కడ అన్నాడు? అరేబియా పర్షియా, అరేబియాలోని పర్షియా అంటే ఇరాన్ తీసుకుంటూ మన ఇరాన్ అని పిలువబడుతున్నటువంటి ఇరాన్, పర్షియా, ఇప్పుడు ఇరాక్, మెసోపోటేమియా. ఇంతకుముందు మెసోపోటేమియా దేశాన్ని ఇప్పుడు ఇరాక్ అని పిలుస్తున్నాం. ఇంతకుముందు పర్షియా దేశాన్ని ఇప్పుడు ఇరాన్ అని పిలుస్తున్నాం. అయితే ఈ యొక్క అరేబియా, పర్షియా, ఈ అరేబియా పర్షియా దేశాలకు సంబంధించి క్రీస్తు శకం 10వ శతాబ్దం కంటే ముందే ఈ యొక్క దేశాల్లో ప్రజల యొక్క సాంఘిక మత జీవనాన్ని ప్రభావితం చేసినటువంటి ఉద్యమంగా దీని గురించి చెప్పడం అనేది జరుగుతుంటారు. అంటే దీని యొక్క ఉద్యమం యొక్క తీవ్రత, దీని యొక్క ప్రభావం ఏంటంటే భగవంతుని ప్రేమించడమే అతను చేరే ప్రధాన మార్గం అని సూఫీ బోధకుల యొక్క విశ్వాసం. అంటే భగవంతుని చేరుకోవడానికి లేదా భగవంతుని ప్రేమించడమే అతన్ని చేరే ప్రధాన మార్గం. భగవంతుని ప్రేమించడమే అంటే భగవంతుని ఒకరు చేరుకోవాలి, మోక్ష మార్గాన్ని పొందాలి అంటే భగవంతుని ప్రేమించడమే. భగవంతుని ప్రేమించడమే మనం చేరుకునే మోక్ష మార్గం లేదా మనం ఎంచుకునే మంచి మార్గం అనేది సూఫీ బోధకుల యొక్క ప్రధాన దృఢ నమ్మకం, ప్రధాన ఉద్దేశం కూడా. ఎక్కువ మంది సూఫీ బోధకులు ఏం చేశారంటే సమాజానికి దూరంగా ఏకాంతంగా గడిపి మోక్ష సాధనకి ఎక్కువ ప్రయత్నించినటువంటి విధానం మనకు తెలుస్తూ ఉంది. అంటే భక్తి ఉద్యమకారులు అనే కాకుండా సూఫీ ఉద్యమకారులు ప్రధానంగా సమాజానికి దూరంగా ఉంటూ ఒంటరిగా మోక్ష సాధనకే తమ ప్రయత్నాలు కొనసాగించారు. అంటే ఏకాంతంగా సమాజానికి దూరంగా ఉంటూ ఏకాంతంగా గడిపి మోక్ష సాధనకి ప్రయత్నించేటువంటి విధానం మనకి సూఫీ ఉద్యమంలో ప్రధానంగా కనపడుతూ ఉంది. సూఫీ ఉద్యమం గురించి అంటే భక్తి ఉద్యమానికి సూఫీ ఉద్యమానికి కొద్దిగా తేడా ఏంటంటే ఇందులో భక్తి ఉద్యమానికి సంబంధించిన వ్యక్తులు సమాజంలో ఉన్నటువంటి బ్రాహ్మణేతల నుండి
బ్రాహ్మణుల నుండి బ్రాహ్మణేతరులు సమాజానికి దూరంగా ఉంటారు కాబట్టి వాళ్ళని దగ్గర చేసి హిందూ మతంలో నూతనత్వాన్ని తీసుకొచ్చి వాళ్ళకి అన్ని మతాల యొక్క సారస్యం ప్రధాన దిశ హైందవ మతం యొక్క ప్రాధాన్యత తెలియజేయడం కోసం ఈ యొక్క భక్తి ఉద్యమం హైందవ మతంలో ఏర్పడింది. మరి సూఫీ ఉద్యమం నుండి విధానంలో కూడా హిందువులు ముస్లింలు కూడా మైత్రిని సాధించాలని కోరుకుంటూనే సూఫీ ఉద్యమ సంబంధించినటువంటి ఇస్లాం మతం యొక్క ప్రాధాన్యతను తీసుకుంటూ వీళ్ళు ఒంటరిగా సమాజానికి దూరంగా ఉంటూ ఈ యొక్క సమాజానికి దూరంగా ఏకాంతంగా గడిపి మోక్ష సాధనకై సమాజానికి దూరంగా ఏకాంతంగా ఉంటూ మోక్ష సాధనకై వీళ్ళు ప్రయత్నాలు చేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉంటాం. మోక్ష సాధనకై వీళ్ళు ప్రయత్నిస్తూ ఉండేవారు మనకి. అయితే ముఖ్యంగా ఇది ఏ విధానం అంటే ఉలేమాల యొక్క ఆధిపత్యాన్ని ఖురాన్ యొక్క వర్గీకరణను సూఫీ బోధకులు వ్యతిరేకించారు. ప్రధానమైనటువంటి విధానం ఏంటంటే ఉలేమాల యొక్క ప్రాధాన్యతను ఇస్లాం మతానికి చెందినటువంటి మత గురువులు ఉలేమాలను పిలుస్తారు. ఇస్లాం మత గురువులు ఉలేమా, ఖలీఫా అంటే మత గురువు, ఇస్లాం మత గురువు అంటే మహమ్మదీయులకు గురువుని ఖలీఫా అని పిలుస్తారు. వీళ్ళకి ఉలేమాలు కూడా ఇస్లాం మతానికి చెందినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులుగా ప్రముఖమైనటువంటి నాయకులుగా ఇస్లాం మత పెద్దలుగా ఇస్లాం మత గురువులుగా ఎంచుకున్నటువంటి ఈ ఉలేమాల యొక్క ఆధిపత్యాన్ని ఆనాటి ఉలేమాల యొక్క ఆధిపత్యాన్ని ఖురాన్ వర్గీకరించిన విధానాన్ని ఈ యొక్క సూఫీ ఉద్యమకారులు వ్యతిరేకించినటువంటి విధానం మనకు తెలుస్తూ ఉంది. సూఫీ ఉద్యమకారులు ఏమని ప్రస్తావించారంటే ఉలేమాల యొక్క ఆధిపత్యాన్ని, ఉలేమాలంటే ఇస్లాం యొక్క మత గురువులు. ఇప్పుడు క్రైస్తవ ప్రపంచానికి క్రైస్తవ పోప్ అంటాం, అంటే క్రైస్తవ పెద్ద అంటే ప్రపంచానికి క్రైస్తవ మత గురువు ఎవరిని పోప్ అంటాం. ప్రపంచ క్రైస్తవానికి మత గురువు పోప్. ఇస్లాం మత గురువు ప్రపంచానికి ఎవరంటే ఖలీఫా మత గురువు. తర్వాత కాలంలో ఈ ఉలేమాలే అత్యధిక ప్రాధాన్యత వహించారు. ఖలీఫా తర్వాత ఈ ఉలేమాలు ఇస్లాం మతానికి సంబంధించిన ఉలేమాల యొక్క ఆ రోజుల్లో వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని, అదేవిధంగా ఖురాన్ యొక్క వర్గీకరణ చేయడం అనే విధానాన్ని వీళ్ళు ముఖ్యంగా వ్యతిరేకించినటువంటి వర్గంగా మనకి ఈ యొక్క సూఫీ ఉద్యమకారుల యొక్క విధానం బట్టి మనకి తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఉలేమాలు ఖురాన్ యొక్క వాస్తవ స్ఫూర్తి అయినటువంటి ప్రజాస్వామ్య సమానత భావాలకు వ్యతిరేకంగా వ్యవహరించేవారు. ముఖ్యంగా సూఫీ బోధకుల యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఈ యొక్క అన్ని మతాల వల్ల భారతదేశంలో ప్రభావితమైనటువంటి మతం సూఫీయిజం, సూఫీ మతం. భారతదేశంలో అన్ని మతాలంటే భారతదేశంలో ఉన్నటువంటి మతాలు ప్రపంచంలో ఏ మతం లేదు, ఏ దేశంలో లేదు. భారతదేశంలో ఉన్నటువంటి మతాలు ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో లేదు. అంటే హిందూ మతం, క్రైస్తవ మతం, అదేవిధంగా ఇస్లాం మతం, జైన్ మతం, బౌద్ధ మతం, అదేవిధంగా ఇంకా జొరాస్ట్రియన్ మతాల యొక్క ప్రభావానికి గల ఈ యొక్క అన్ని మతాలు భారతదేశంలో ఉన్నాయి. కాబట్టి ఈ మతాలు భారతదేశంలో ఉన్నటువంటి ఈ మతాల యొక్క ప్రభావం ఈ యొక్క సూఫీజంపై పడినటువంటి విధానం మనకు తెలుస్తుంది. అంటే సూఫీ బోధకులు ముఖ్యంగా హిందూ మతం, జైన మతం, బౌద్ధ మతం, క్రైస్తవ మతం, జొరాస్ట్రియన్ మతాల వల్ల ప్రభావితులయ్యారు. అంటే ఇది ఇస్లాం మతం అని చెప్పుకుంటాం కాబట్టి ఇస్లాం విషయాన్ని పక్కన పెడితే భారతదేశానికి చెందినటువంటి సూఫీ బోధకులు, భారతదేశానికి చెందినటువంటి ఈ సూఫీ బోధకులు ఎవరి వల్ల బాగా ప్రభావితమయ్యారు? ఈ సూఫీ బోధలు ఎవరి వల్ల ప్రభావితమయ్యారంటే హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, అదేవిధంగా జొరాస్ట్రియన్లు, క్రైస్తవులు, ఇతర క్రైస్తవ మతాల ప్రభావితమైనటువంటి వ్యక్తులుగా భారతదేశంలో ఎవరి గురించి చెప్పబడుతుంటే సూఫీ యొక్క వీళ్ళు సూఫీ బోధకులు శుభ్రంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాల యొక్క ప్రభావం వల్ల, అన్ని మతాల వల్ల ప్రభావితం అయ్యారనే విషయం మనకి తెలుస్తుంది. అయితే ఈ యొక్క ప్రధాన సూఫీ బోధకులు, సూఫీ యొక్క సిద్ధాంతాలు ఏంటి, సూఫీ బోధనలు ఏంటి, సూఫీ యొక్క సిద్ధాంతాలు ఏంటి, భారతదేశానికి ఎంతమంది సూఫీలు భారతదేశంలో పనిచేస్తారు, అసలు ఈ యొక్క సూఫీల యొక్క ప్రాధాన్యత ఏంటి, భారతదేశానికి చెందినటువంటి సూఫీలు ఎవరు అనేది ఒకసారి మనం చూస్తే, ముఖ్యంగా సూఫీ అనేటువంటి ఉద్యమం సఫా లేదా సుఫా అనేటువంటి పదం నుంచి ఏర్పడిందని ఈ యొక్క సూఫీ ఉద్యమం గురించి తెలియజేస్తూ ఉన్న సందర్భంలో భారతదేశంలో ఇంచుమించు ఈ యొక్క సూఫీలు సిల్సిలాస్గా ఏర్పడ్డారట. సూఫీలు సిల్సిలా
సూఫీలు ఏ విధంగా ఏర్పడ్డారు అంటే సుల్ సూఫీలు సిల్సిలా అన్నటువంటి విధంగా ఏర్పడినటువంటి విధానం మనకి తెలుస్తుంది. అంటే వాళ్ళ పేరు లేదా వాళ్ళ ఇంటి పేరు మీద ఈ పేర్లు వచ్చాయన్నమాట. వాళ్ళు స్థాపించినటువంటి వాళ్ళ పేర్ల మీద కానీ వాళ్ళ ఇంటి పేర్ల మీద కానీ సిల్సిలా అనేటువంటి విధంగా ఏర్పడ్డాయి. సూఫీలు అనేవాళ్ళు సిల్సిలాగా అంటే వాళ్ళ ముందు ఇంటి పేరుతో కానివ్వండి వాళ్ళ వాళ్ళ పేరు సంబంధించినటువంటి విధానంతో కానీ భారతదేశంలో యొక్క సిల్సిలా అనే పేరు మీదుగా ఏర్పడడం అనేది జరిగింది ఈ సూఫీలు అనేవి. అయితే ఇందులో చిస్తీ, సుహ్రవర్ది, చిస్తీ ముఖ్యమైనటువంటి చిస్తీ, సుహ్రవర్ది, నక్షాబందీ ముఖ్యమైనటువంటి శాఖలుగా వీటి గురించి చెప్పడం అనేది జరుగుతుంది. భారతదేశానికి సంబంధించినటువంటి మొఘలైక పరిపాలన కాలంలో కూడా భారతదేశంలో మొఘలైక పరిపాలన కాలంలో కూడా వీళ్ళు రకరకాల పేర్లతో సూఫీ శాఖలను ప్రత్యేక ఆశ్రమాలుగా వీటిని ఏర్పాటు చేసినటువంటి విధానం మనకి తెలుస్తుంది. మొఘలైక పరిపాలన కాలం భారతదేశంలో ఇంచుమించు 14 సిల్సిలాలు ఉన్నాయన్నమాట. ఆశ్రమాలు కానీ వాటికి సంబంధించినటువంటి వ్యక్తుల పేరు మీదుగా సిల్సిలాలుగా ఏర్పడి 14 ఆశ్రమాలుగా 14 శాఖలుగా భారతదేశంలో ఈ యొక్క సూఫీ ఉద్యమం కొనసాగినటువంటి విధానం మనకి తెలుస్తూ ఉంది. అయితే ఇందులో ముఖ్యంగా చిస్తీ శాఖను క్వాజీ అబ్దుల్ చిస్తీ అనే పర్సన్ స్టార్ట్ చేయడం అంటారు. మీరు దీన్ని స్టార్ట్ చేయడం ఉంటుంది చిస్తీ శాఖ, చిస్తీ సిల్సిలా అంటే మొట్టమొదటిసారిగా చిస్తీ శాఖని ఏమని పిలుస్తారంటే చిస్తీ సిల్సిలా, ప్రధానమైనటువంటి చిస్తీ సిల్సిలా అంటే చిస్తీ పేరు మీదుగా సిల్సిలా గల వాళ్ళు ఏర్పడినటువంటి చిస్తీ సిల్సిలా అని వాటి పిలవడం అనేది జరిగింది. అదేవిధంగా సుహ్రవర్ది శాఖ కాబట్టి దీన్ని సుహ్రవర్ది సిల్సిలా. అదేవిధంగా నక్షాబందీ సిల్సిలా. ప్రతి పేరు ఇంటి పేరు మీద కానీ వాళ్ళ ఒక్క పేరుతో కానీ సిల్సిలా అనే పేరు ఉపయోగించడం జరిగింది. అయితే వాళ్ళకి చిస్తీ సిల్సిలా, సుహ్రవర్ది సిల్సిలా లేదా నక్షాబందీ సిల్సిలా, ఫిరదౌసియా సిల్సిలా, ఫిరదౌసియా శాఖ అంటే మనకి ఫిరదౌసియా సిల్సిలా. అదేవిధంగా ఖాద్రీ శాఖ సంబంధించి ఖాద్రీ సిల్సిలా. ఈ విధంగా వాళ్ళ యొక్క ఆశ్రమాలుగా వాటిని పేర్ల మీదుగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. భారతదేశంలో ముఖ్యంగా మొఘలైక పరిపాలన కాలంలో 14 సిల్సిలాల పేరుతో ఈ యొక్క సూఫీ ఉద్యమాలు కొనసాగినాయని, ముఖ్యంగా దీనికి సంబంధించి భక్తి చిస్తీ సిల్సిలా అటువంటి దీనికి ఖ్వాజా అబ్దుల్ చిస్తీ ఖ్వాజా అబ్దుల్ చిస్తీ యొక్క నేతృత్వంలో ఇది ప్రధానంగా కొనసాగింది. చిస్తీ శాఖ ఖ్వాజా అబ్దుల్ చిస్తీ యొక్క నేతృత్వంలో ఇది కొనసాగినటువంటి విధానం మనకు తెలుస్తుంది. చాలా మంది ఇందులో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ అనేవాడు, ఫరీద్ ఉల్ దీన్ మహమ్మద్ అనేవాడు, షేక్ నిజాముద్దీన్ ఆలీ అనేవాడు, అదేవిధంగా షేక్ సలీం చిస్తీ అనేటువంటి ఈ సాక్షినటువంటి ప్రముఖులు చాలా మంది చిస్తీ సాక్షినటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉన్నారు. మరి నెక్స్ట్ సుహ్రవర్ది శాఖకు సంబంధించి దీన్ని షేక్ బహవుద్దీన్ జకారియా, షేక్ జహరుద్దీన్ బహారియా, షేక్ జహరుద్దీన్ జకారియా, ఇది సుహ్రవర్ది శాఖకు సంబంధించిన దాంట్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఇంకా బహరుద్దీన్ అరీఫ్ ఉన్నాడు. అదే జలాలుద్దీన్ సురక్ ఖురాబీ అనేటువంటి పర్సన్ కూడా షేక్ అదే సుహ్రవర్ది శాఖకు చెందినటువంటి షేక్ జహరుద్దీన్ జకారియా కూడా దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తిగా మనకి తెలుస్తుంది. మరి ఆ విధంగా నక్షాబందీ శాఖ చూస్తే ఖ్వాజా బాకీ బిలాల్, ఖ్వాజా బాకీ బిలాల్
బాకీ ఖిలాఫ్ అనేటువంటి పాసన నక్షబందీ సాధిస్తున్నటువంటి మరి ఫిరదౌసియా సాధిస్తే షేక్ షరీఫుద్దీన్ నక్షబందీ ఫిరదౌసియా శాఖకు సంబంధించిన ఏర్పాటు ప్రధాన పాత్ర పోషించాడు. ఖాద్రీ సిల్సిలాకు సంబంధించి షేక్ అబ్దుల్ ఖాద్రీ ఈ విధంగా భారతదేశంలో సూఫీ ఉద్యమాలు హిందువులు ముస్లింల యొక్క ఐక్యతను కాంక్షిస్తూనే అనేక భారతదేశంలో ఉన్నటువంటి అనేక మతాల ద్వారా ప్రభావితమై భారతదేశంలో తన యొక్క స్వాతంత్ర భావాన్ని ప్రకటిస్తూనే ఇస్లాం మతానికి సంబంధించినటువంటి ఈ బోధనకు ప్రాధాన్యత చెందినటువంటి విషయంగా మనకి తెలుస్తూ ఉంది. ఇస్లాం మతానికి చెందినటువంటి ఈ యొక్క సూఫీ ఉద్యమం సఫా లేదా సుఫా అనేటువంటి పదాల ద్వారా ఏర్పడినటువంటి సూఫీ ఉద్యమం సిల్సిలా అనే పేరు అనేక ఇంటి పేరు మీద కానీ తమ యొక్క ప్రాధాన్యత వహించినటువంటి పేరు మీద కొన్ని భారతదేశంలో మొఘల్ యొక్క పరిపాలన కాలంలో కొనసాగాయి. కాబట్టి అందులో ముఖ్యంగా 14 మొఘల్ యొక్క పరిపాలన కాలంలో 14 శాఖలు ఏర్పడ్డాయి. చిస్తీ, సుహ్రవర్ది, నక్షబందీ, ఫిరదౌసియా, ఖాద్రీ అనేటువంటి శాఖలు ప్రాచుర్యం వహించిన భారతదేశంలో చిస్తీ శాఖకు సంబంధించి చిస్తీ సిల్సిలా అనేటువంటి పేరు మీదుగా ఖాజా అబ్దుల్ చిస్తీ అనేటువంటి ఈ పర్సన్ దీన్ని ఏర్పాటు చేశారని, సుహ్రవర్ది అనేటువంటి ఈ యొక్క శాఖను సుహ్రవర్ది సిల్సిలా అని పిలుస్తారు. ఇది షేక్ జహరుద్దీన్ జకారియా అనేటువంటి పర్సన్ స్టార్ట్ చేశాడని, అదేవిధంగా నక్షబందీ అనేటువంటి ఈ యొక్క శాఖను సూఫీ శాఖను నక్షబందీ సిల్సిలా అని పిలుస్తారు. దీన్ని ఖాజా బాకీ బిలాహ్ అనేటువంటి పర్సన్, అదేవిధంగా ఫిరదౌసియా అనేటువంటి శాఖను ఫిరదౌసియా సిల్సిలా అని పిలుస్తారు. షేక్ షరీఫుద్దీన్ అనేటువంటి ఈ పర్సన్, చివరిగా ఖాద్రీ శాఖను భారతదేశంలో ఖాద్రీ సిల్సిలా అని పిలుస్తారు. షేక్ అబ్దుల్ ఖాద్రీ అనేటువంటి పర్సన్ ఈ యొక్క భారతదేశంలో సూఫీ యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ సిల్సిలాలుగా అనేక భాగాలుగా వీళ్ళు ఏర్పడిన విధానం మనకి తెలుస్తుంది. అయితే వీళ్ళు మొఘల్ కాలంలో 14 సిల్సిలాలుగా ఏర్పడ్డారని, వీళ్ళ యొక్క విధానం గురించి ఈ సిల్సిలా యొక్క ప్రాధాన్యత గురించి అబుల్ ఫజల్ అనేటువంటి పర్సన్ ఐనీ అక్బర్ అనేటువంటి గ్రంథంలో పేర్కొన్నారు. ఐనీ అక్బర్ అనేటువంటి గ్రంథం. అబుల్ ఫజిల్ ఎవరంటే అక్బర్ యొక్క ఆస్థాన కవిగా పనిచేసినటువంటి పర్సన్ అబుల్ ఫజిల్. అక్బర్ యొక్క ఆస్థాన కవి అబుల్ ఫజిల్. ఎందుకంటే మొఘల్ యొక్క చరిత్రకారుల్లో నిరక్షరాస్యుడు ఎవరు అంటే అక్బర్. మొఘల్ యొక్క పరిపాలన కాలంలో నిరక్షరాస్యుడు అంటే చదువుకోలేనటువంటి వ్యక్తి అక్బర్ అయినప్పుడు కూడా మొఘల్ చక్రవర్తుల్లో గొప్పవాడు ఎవరంటే అక్బర్. ఇక్కడ చదువుకి గొప్పతనానికి సంబంధం లేదు. పరిపాలన ఉన్నతమైనటువంటి పరిపాలన నుంచి మొఘల్ యొక్క పరిపాలనా కాలం తన ఉన్నతంగా గొప్ప చక్రవర్తిగా పిలవబడ్డాడు ఆ యొక్క అక్బర్ యొక్క ఆస్థాన కవి ఎవరంటే అబుల్ ఫజిల్. ఈ అబుల్ ఫజిల్ అక్బర్ యొక్క పరిపాలనకు వచ్చే విధానం కానించి అక్బర్ చేసినటువంటి యుద్ధాలు, ప్రజా సంక్షేమ కార్యకలాపాలు చేసినటువంటి విధానం, అన్ని విషయాల గురించి ఇతను ఏం చేశారంటే తన యొక్క ప్రముఖంగా అబుల్ ఫజిల్ తన ఆస్థాన కలిగి ఉన్న అబుల్ ఫజిల్ అక్బర్ యొక్క విధానం గురించి 2 ప్రముఖ గ్రంథాలు రాశాడు. అందులో మొదటిది అక్బర్నామా, రెండవది ఐనీ అక్బర్. టర్కీ భాషలో 2 గ్రంథాలు రాశాడు. ఒక అక్బర్నామా, 2 ఐనీ అక్బర్. ఇందులో ఐనీ అక్బర్ అనేటువంటి గ్రంథంలో అబుల్ ఫజిల్ అక్బర్ గురించే కాక ఆనాటి ఇస్లాం మతానికి చెందినటువంటి ముఖ్యంగా ఈ సూఫీ ఉద్యమాలకు ప్రాధాన్యతను కూడా తెలియజేసినటువంటి విధానం మనకి తెలుస్తుంది. ముఖ్యంగా సూఫీ కూడా మహమ్మదీయులకు సంబంధించిన వ్యక్తులే కాబట్టి, ఎందుకంటే 1206 నుంచి 1520 వరకు భారతదేశానికి సంబంధించినటువంటి ఢిల్లీ సుల్తాన్లు ఏమో రాజ్య పరిపాలన చేశారు అన్నాం. 1206 నుంచి 1526 వరకు వీళ్ళెవరో 1206లో ఢిల్లీ సుల్తాన్ అంటే ఢిల్లీ సింహాసనాన్ని నడిపించినటువంటి సుల్తాన్లు పిలువబడినటువంటి బానిస వంశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? ముస్లిం. ఎందుకంటే బానిస వంశాన్ని ఎవరు స్టార్ట్ చేశారు? కుతుబుద్దీన్ ఐబక్ స్టార్ట్ చేశాడు. ఒక ఇస్లాం మతానికి చెందినటువంటి పర్సన్. అంటే కుతుబుద్దీన్ బానిస వంశం, తర్వాత ఖిల్జీ వంశం, తర్వాత తుగ్లక్ వంశం, తర్వాత సయ్యద్ వంశం, తర్వాత లోడీ వంశం, వీళ్ళందరూ కూడా ఇస్లాం మతానికి చెందినవారు. అందుకని 1206 నుంచి 1526 వరకు లోడీ వంశం వరకు వీళ్ళందరూ ఢిల్లీని రాజధానిగా చేసుకుని రాజ్య పరిపాలన చేశారు. కాబట్టి ఇస్లాం మతానికి చెందినటువంటి వ్యక్తులు కాబట్టి ఢిల్లీ సుల్తాన్లు ఏమో అని పిలవబడింది.
తర్వాత 1506 నుంచి 1707 వరకు ఔరంగజేబ్ చనిపోయే వరకు కూడా భారతదేశాన్ని ఎవరు పరిపాలన చేశారంటే ముస్లింలు రాజ్య పరిపాలన చేస్తారు. ఎందుకంటే 1586లో మొదటి పానిపట్టు యుద్ధానంతరం మొఘల వంశం చెందినటువంటి బాబరు రాజ్యస్థాపన చేశాడు. 1707 ఔరంగజేబు మరణం వరకు కూడా ఢిల్లీ సింహాసనం ఎవరు ఆధీనంలో ఉందంటే ముస్లింల యొక్క ఆధిపత్యంలో ఉంది. కాబట్టి ఈ మొఘలుల యొక్క ఉద్యమం కొనసాగుతున్న రోజుల్లో మొఘలు రాజ్య పరిపాలన చేస్తున్న సమయంలో భారతదేశంలో చిస్తీ యొక్క సూఫీ ఉద్యమం ఎన్ని విధాలుగా కొనసాగింది అంటే 14 శాఖలుగా ఉండేది. ఆ 14 శాఖలో ముఖ్యమైనటువంటి చిస్తీ, సుహ్రవర్ది, నక్షాబంది, ఫిరోదౌసియా, ఖాద్రీ శాఖలు ముఖ్యమైనవి. అంటే వీళ్ళు భారతదేశంలో ఏ విధంగా ప్రభావితమైనటువంటి అనంతరం భారత సమాజంపై ఈ భక్తి ఉద్యమం కానీ సూఫీ ఉద్యమం కానీ ఎటువంటి ప్రభావం భారత సమాజంపై ఎటువంటి ప్రభావం చూపించినది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.